పరిష్కరించే విధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంతో అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంతో పోరాడదాం. ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించేంత వరకు సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఆశా వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంతో ఆశా వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. ఆశా వర్గాలకు ఉద్యోగ భద్రత, ఆశా వర్గాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. పోరాడదాం. ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆశా వర్కర్ల ఐక్యత. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 1వ తేదీనే మరి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి అదేవిధంగా ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలను అందించి పని భారం తగ్గించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేల ఇంట్ల ముందు ధర్నాలు నిర్వహించి ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లందరూ కూడా ధర్నా చేసి వినతి పత్రం అందించడం జరిగింది. మరి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆశా వర్కర్లు మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వేరేస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకవైపు కార్మిక చట్టాల హక్కులను హరించే విధంగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఆశాలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఆశాలకు సంబంధించిన సమస్యల మీద కావచ్చు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు కార్మికులను కావచ్చు ఓటు బ్యాంక్ వినియోగించుకుంటే తప్ప వారి సమస్యల పట్ల ఎలాంటి పరిష్కారం చూపడం లేదు. మరి ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే అధికారుల వైపు వేధింపులు కావచ్చు, పని భారము విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్థానిక సమస్యలను ఇక్కడ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావచ్చు, ఉద్యోగ భద్రత మిగతా డిమాండ్లను ప్రభుత్వంతో కేటీఆర్ గారు వెంటనే మాట్లాడి పరిష్కరించే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.